హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విక్కీని కాపాడుకున్న పద్మావతి, మురళి చంప పగలగొట్టిన కుచల. నిజంగానే విక్కీని పద్మావతి కాపాడుకోబోతుందా? కుచల మురళి నిజస్వరూపం తెలుసుకొని చంప పగలగొట్టిందా? అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మావతికైతే అనుమానం వస్తుంది. విక్కీ ఫోన్లో మాట్లాడతాడు, కానీ విక్కీ మాటలో ఏదో అనుమానం వస్తుంది. విక్కీ క్షేమంగా లండన్లో బిజినెస్ పని మీద వెళ్ళాడని పద్మావతికి అయితే నమ్మకం ఉండదు. అప్పుడే ఇక పద్మావతి తిరిగి విక్కీ నెంబర్కి ఫోన్ చేస్తుంది. అయినా సరే ఫోను పనిచేయదు. తర్వాత ఇక తనకి తెలిసిన ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళందరికీ కూడా కాల్ చేస్తుంది. అసలు విక్కీ ఫ్లైట్లో వెళ్ళినట్టు ఎక్కడా కూడా దాఖలాలు లేవు అంటూ పద్మావతికి ఫోన్ చేసి చెప్తారు. దాంతో ఇక పద్మావతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక విక్కీని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటుంది. అప్పుడే కుచల అయితే పద్మావతిని ఫాలో అవుతూ వస్తుంది. పద్మావతిని ఫాలో అవుతూ వచ్చి, ఏంటి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నాకు నమ్మకం లేదు, విక్కీ సారు ఏదో ప్రమాదంలో ఉన్నారని నాకు అనిపిస్తుంది అత్తయ్య అని పద్మావతి కుచలతో అంటూ ఉంటుంది. ఏమంటున్నావు? లండన్ వెళ్ళాడని నీతో కూడా మాట్లాడాడు కదా అని అంటూ ఉంటుంది. కుచల అత్త, లేదు, నిజంగానే ఆయన ఏదో ప్రమాదంలో ఉన్నారు, అసలు ఏం జరిగిందో తెలియడం లేదు అని పద్మావతి బాధపడుతూ ఉంటే, దీనికి నేను సపోర్ట్ చేస్తాను, నీకు నీ వెంటే నేనుంటాను, నా హెల్ప్ నీకు ఎప్పుడు ఉంటుంది అని కుచల అయితే అంటూ ఉంటుంది. కుచల మాటకి పద్మావతి అయితే, అవునా అత్తయ్య, మీరు నా వెంటే ఉంటారు కదా అని అంటూ ఉంటుంది. పద్మావతి, అవును పద్మావతి, నీ వెంటే నేనుంటాను, పద విక్కీని వెతుకుదాం అని అంటూ వాళ్ళు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక ఎయిర్పోర్టులో సీసీ ఫుటేజ్ని అంతా కూడా గమనిస్తూ ఉంటే, అప్పుడే విక్కీని కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేసినట్టు కారులో బలవంతంగా ఎక్కించుకున్నట్టు ఆ సీసీ కెమెరాలో అయితే పడుతుంది. దాంతో ఒక్కసారే పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలోకి కుచల అయితే, నువ్వు చెప్పింది నిజమే పద్మావతి, నిజంగానే విక్కీని ఎవరో కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటే, అప్పుడే సీసీ ఫుటేజ్లో రౌడీ అయితే కనిపిస్తాడు. ఈ రౌడీ ఎవరో స్పష్టంగా తెలుస్తున్నాడు అత్తయ్య, ఇతనెవరో తెలుసుకోవాలి, అసలు ఈ కారు ఎక్కడెక్కడికి ప్రయాణం చేసిందో తెలుసుకోవాలి అంటూ పద్మావతి అంటూ ఉంటే, అప్పుడే కుచల అయితే, నువ్వేమీ బాధపడుకో, నేను ఈ కారు నెంబర్ని చూసాం కదా, ఈ కారు నెంబర్ని నా స్నేహితురాలు కొడుక్కి పంపిస్తాను, తను ఒక ఆఫీసర్ అంటూ కుచల అయితే తన స్నేహితురాలు కొడుక్కి ఆ కార్ నెంబరు పంపిస్తుంది. అది ఏ టోల్ గేట్ దగ్గర ఆగిందా అన్నీ కూడా అతను చెక్ చేస్తాడు. చెక్ చేసిన తర్వాత పలానా దిక్కునది ఆగిపోయి వేరే ఊరికి వెళ్ళిందని చెప్పడంతో ఇక అదే ఊరికి బయలుదేరుతారు కుచల అలాగే పద్మావతి ఇద్దరూ కూడా. ఇంతలో ఇక మురళి అయితే పద్మావతి ఇంటికి రాకపోయేసరికి అరవింద్ని పద్మావతి ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళొస్తానని చెప్పిందండి అంటూ అరవింద్ అయితే చెప్తూ ఉంటుంది. ఇక అరవింద్ చెప్పిన దానికి అప్పుడే మురళి అయితే, నిజంగానే పద్మావతి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందా, లేకపోతే విక్కీని వెతుక్కుంటూ అనుమానం వచ్చి వెళ్ళిందా అంటూ మురళికి కూడా అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకైనా మంచిది, నేను ఒకసారి విక్కీ గారి దగ్గరికి వెళ్తాను అని మురళి అయితే విక్కీ దగ్గరికి బయలుదేరుతాడు. అలా విక్కీ దగ్గరికి బయలుదేరంగానే అప్పుడే పద్మావతి కూడా అదే ఊరికి వెళ్తుంది. ఇంతలో రౌడీనైతే చూస్తుంది. రౌడీ తన భార్య దగ్గరికి వస్తాడు. భార్య దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఆ రౌడీని చూస్తుంది. ఇక ఆ రౌడీని చూసి పద్మావతి అయితే రౌడీ దగ్గరికి వెళ్ళి, రే, నువ్వు మా ఆయన్ని కిడ్నాప్ చేసావు కదా, చెప్పు, నా భర్త ఎక్కడున్నాడో చెప్పు అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీ భార్య అయితే, ఏంటయ్యా ఇది, వాళ్ళ ఆయన్ని నువ్వు కిడ్నాప్ చేసావా, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే, తనేదో వాగుతుందిలే, ఎవరు నువ్వు, పో బయటికి అని పద్మావతిని తిడుతూ ఉంటాడు. అప్పుడే పద్మావతి అయితే సీసీ ఫుటేజ్లో విక్కీని కిడ్నాప్ చేసిన వీడియోని రౌడీ భార్యకి చూపిస్తూ ఉంటుంది. దీంట్లో ఉన్నది నువ్వే కదయ్యా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, అంటే ఇన్ని రోజులు నువ్వు కుట్రలు కుతంత్రాలు హత్యలు చేసి మమ్మల్ని ఆ డబ్బుతో పోషిస్తున్నావా అని అంటూ ఇక రౌడీ భార్య అయితే ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీ అయితే, చూడమ్మా, ఇక ఏ పని చేతిగాక పొట్టగుట్టు కోసం కుటుంబాన్ని పోషించడానికి ఇలాంటి పనులు చేస్తున్నాను, అంతే తప్ప నాకేమీ ఇలాంటి పనులు చెయ్యాలని కోరిక కాదు అని అంటూ ఉంటాడు రౌడీ అయితే. అన్నా,
నా భర్తని దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు, నీకు కావాల్సినంత డబ్బు నువ్వు ఎప్పుడూ కూడా చూడనంత డబ్బు నేను ఇస్తాను అని పద్మావతి అంటూ ఉంటుంది. ఇక ఆ మాట విని రౌడీ భార్య అయితే వెళ్ళయ్యా వాళ్ళ పెనిమిటినంట చూపించు అని అంటంగానే ఇక ఇద్దరిని తీసుకొని కుచెలని పద్మావతిని తీసుకొని రౌడీ అయితే విక్కీని కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ఆ గోడాంకి తీసుకువెళ్తాడు. నేను మామూలుగా లోపలికి వెళ్తాను, ఒకవేళ నేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని తెలిస్తే వాళ్ళు నన్ను నా కుటుంబాన్ని చంపేస్తారు, అందుకని నేను అని అంటూ ఉంటాడు రౌడీ అయితే. అప్పుడే పద్మావతి కూడా సరే అయితే అని చెప్తూ ఉంటుంది. ముందు రౌడీ వెళ్తాడు. రౌడీ వెళ్ళేసరికి అక్కడ మురళి అయితే ఉంటాడు. పద్మావతి విక్కీ ఇద్దరు కూడా లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మురళి అయితే విక్కీని బెదిరించడం అంతా కూడా కుచిల పద్మావతి ఇద్దరు కూడా చూసేస్తారు. కుచిల పద్మావతి ఇద్దరు చూడంగానే ఒక్కసారి మురళిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. అంటే మన మురళియే కృష్ణ ఇదంతా చేశాడా అని కుచిల అంటుంది. అప్పుడే పద్మావతి మీరు అనుకున్నట్టు అసలు అతను మంచివాడు కాదు అని మురళి నిజస్వరూపం మొత్తాన్ని బయట పెట్టేస్తుంది పద్మావతి అయితే. తరువాత రౌడీలు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రౌడీలను పద్మావతితో చేతులు కలిపిన రౌడీ అయితే బయటికి తీసుకువెళ్తాడు. అప్పుడే పద్మావతి విక్కీ దగ్గరికి వచ్చి సారు అంటూ పిలుస్తుంది. పద్మావతిని చూసిన విక్కీ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే సడన్గా మురళి అయితే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన మురళిని చూసి పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పటికే కట్లన్నీ కూడా విప్పేస్తుంది విక్కీకి అయితే. ఇంతలో కుచిల కూడా అక్కడికి వచ్చి నువ్వు ఇంత మోసగాడివని అనుకోలేదు, మా అరవింద నిన్ను దేవుళ్లాగా భావిస్తుంది, కానీ నువ్వు ఎంత నీచుడువో ఎంత దుర్మార్గుడువో ఇప్పుడు తెలుస్తుంది అని అంటూ కుచిల అయితే మురళి చంప పగలగొట్టి నీకు బ్యాడ్ టైం వచ్చేసింది, విక్కీని కిడ్నాప్ చేసి విక్కీని చంపాలని చూసావని నేనే అరవింద్కి చెప్తాను, అప్పుడు నీ బతుకు కుక్క బతుకైపోతుంది, ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ విక్కీ ఆస్తి కోసం కొట్టేయాలని ఇంత కష్టానికి గురి చేస్తావా, అసలు అరవింద్ని చూసే వీళ్ళందరూ కూడా నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టలేదు, కానీ నేనలా కాదు, నీకు మూడింది అని అంటూ కుచిల అయితే మురళికి ఊహించని షాకిస్తుంది. అప్పుడు ఇక మురళి అయితే మీరు అరవింద్కి చెప్తే అరవింద్ బ్రతుకుంటుందా, అరవింద్ ఎప్పుడో పోతుంది, నా నిజస్వరూపం తెలియంగానే అని మురళి అంటూ ఉంటే మా అక్కని ఎలా కాపాడుకోవాలో నీ బండారాన్ని మా అక్క ముందు ఎలా బయట పెట్టాలో అన్నీ కూడా నాకు తెలుసు అంటూ విక్కీ ఇక మురళికి షాకిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? ఇప్పటికైనా అరవింద్కి మురళి నిజస్వరూపం తెలియాలని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.